సో ఎవరికైనా న్యూ మామ్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ వచ్చాయండి. కాంప్లికేషన్స్ నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో 1 by 1 వస్తూనే ఉన్నాయి. దానివల్ల నేను అసలు కెమెరా ముందుకి రాలేకపోయాను. చాలా అసలు వీడియోస్ చేయలేని సిచ్యువేషన్లో కూడా వెళ్ళాను. అందుకని 8 months నుండి అయితే అస్సలు వీడియోస్ చేయలేదు. చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండే, ఎందుకంటే హెల్త్ అస్సలు సపోర్ట్ చేయలేదన్నమాట. కంప్లీట్గా రెస్ట్లోనే ఉన్నాను. ఇప్పటికీ స్టిల్ రెస్ట్లోనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇంకా హాస్పిటల్ బ్యాగ్ చాలామందికి యూజ్ అవుతుంది వీడియో అని చెప్పేసి అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి తీసుకున్నాను, అవి మీకు యూజ్ అవుతాయా లేదా. సో మనకు ఆ టైంలో ఏంటంటే సడన్గా వెళ్తే చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది కదా, ఎందుకంటే ఒకటి మర్చిపోతాము, కొన్ని తీసుకుంటాము, కొన్ని తీసుకోలేము. సో నేనైతే 1 month బిఫోర్ నుండి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో నేను ఏదైనా మర్చిపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ప్రెగ్నెన్సీలో వచ్చిన కాంప్లికేషన్స్, నాకేం కాంప్లికేషన్స్ వచ్చాయి, నేను ఎలా ఫేస్ చేశాను, స్టిల్ ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అనేది అయితే నేను వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ఛానల్ని అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే